ఆఫ్ ది రికార్డ్. ఆయన ఒక సీనియర్ శాసనసభ్యులు, ఆరోసారి ఎమ్మెల్యేగా, మూడోసారి మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన బాహుబలి నేతకు ఉత్తరాంధ్ర జిల్లాలో ఎదురులేని హవా కొనసాగుతూ వస్తోంది. కీలక శాఖ ఆశించి భంగపడ్డ ఆ మంత్రి ఉన్న శాఖతోనే సంతృప్తి చెందుతున్న మెజారిటీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు మాత్రం ఆ మంత్రి ముందు క్యూ కడుతున్నారు. ఇంతకీ ఆ సీనియర్ నేత స్ట్రాటజీ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆయన ఒక సీనియర్ ఎమ్మెల్యే. ఒక్క మాటలో చెప్పాలంటే పొలిటికల్ లీడర్ గా దాదాపు 40 years ఇండస్ట్రీ. ఆయనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. ప్రస్తుతానికి మంత్రి అచ్చెన్నాయుడు హవా ఉత్తరాంధ్రలో కొనసాగుతూ వస్తోంది. సిక్కోలు జిల్లాకి చెందిన ఈ సీనియర్ మంత్రి చెంత పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఇక అధికారులు, ముఖ్య నేతలు అయితే మంత్రి మాటే వేదవాక్కులా పనిచేస్తున్నారు. అన్న దివంగత నేత ఎర్రనాయుడు అకాల మరణం తర్వాత అచ్చెన్నాయుడు సిక్కోలు జిల్లాపై పట్టు సాధించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఒకవైపు ఢిల్లీలో చక్రం తిప్పుతుండగా, మంత్రిగా రాష్ట్రంలో బలమైన బీసీ నేతగా ఉత్తరాంధ్రలో అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మార్చి 26న శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నిమ్మాడలో అచ్చెన్నాయుడు జన్మించారు. విశాఖ కృష్ణా కళాశాలలో ఆయన బీఎస్సీ చదివారు. అచ్చెన్నాయుడు తన సోదరుడి ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2004కు ముందు హరిశ్చంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం ఉండేది. అక్కడి నుంచి అచ్చెన్న సోదరుడు ఎర్రంనాయుడు 1983, 1985, 1989, 1994లో విజయం సాధించారు. 1996లో హరిశ్చంద్రపురం నియోజకవర్గంలో రాజకీయ ముఖచిత్రం మారింది. ఎర్రంనాయుడు శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయగా, అచ్చెన్నాయుడు హరిశ్చంద్రపురం నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వాస్తవానికి అచ్చెన్నాయుడికి హోంమంత్రిగా బాధ్యతలు అప్పగిస్తారని అప్పట్లో చర్చ జరిగింది. రామ్మోహన్ నాయుడు చంద్రబాబు నాయుడుతో బాబాయికి హోంశాఖ బాధ్యతలు అప్పగించాలని ఎన్నికలకు ముందే వినిపించారు. కానీ పొలిటికల్ ఈక్వేషన్స్ లో అంచనాలు తారుమారయ్యాయి. వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్న అంటూ ఉత్తరాంధ్రలో తన పట్టు పెంచుకోవటానికి ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీనికి తోడుగా ఉత్తరాంధ్రలో ఉన్న మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాసులు జూనియర్లే కావడంతో అచ్చెన్న వద్దకే అంతా క్యూ కడుతున్నారు. ఉత్తరాంధ్రలో 35 ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు ఉంటే అచ్చెన్న వర్గీయులు, బంధువులు 15 మంది వరకు ఉండటం గమనార్హం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కింజారపు ఎర్రనాయుడు తమ్ముడు ఈయన. తన బాటలో అచ్చెన్న కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎర్రనాయుడు మరణం తర్వాత కింజారపు రాజకీయ కుటుంబంలో పెద్దగా ఉన్నారు. మొత్తం మీద మంత్రి అచ్చెన్నాయుడు దూరదృష్టితో తనదైన శైలిలో రాజకీయాల్లో పావులు కదుపుతూ ఉండటం విశేషం.